హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి సున్నుండలు సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. అలాగే వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ సున్నుండలు అయితే హ్యాపీగా తినండి. అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు మాత్రం తింజోలకు అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే ఇందులో నెయ్యి కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ టు ద సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ముందుగా కడాయి పెట్టుకొని అందులో 1 కప్ మినప్పప్పు అయితే తీసుకోవాలి. సో ఇదైతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మాడకూడదు, అలా అని చెప్పి పచ్చిగా ఉండకూడదు. సో కన్సిస్టెన్సీ అనేది క్లియర్గా ఉండాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, లేకుంటే మాడిపోతుంది. ఇందులోనే కొంచెంగా బియ్యం వేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అన్నే వేసుకోండి, ఎక్కువ వేయకూడదు. సో టేస్ట్ కోసం అండి ఇది, ఇంకేం లేదు. సో లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, ఎక్కువ మాడకూడదు. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, కలర్ అయితే ఈ మాదిరిగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీలో వేసుకొని ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి, అప్పుడే సున్నుండలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం మినపప్పు తీసుకున్నాం కదా, ఒక కప్పులో దానికి 3/4 భాగం బెల్లం అయితే వేసుకోండి. ఒక ఫుల్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ తీయంగా ఉంటుంది, తినేకైతే అస్సలు అవ్వదు. సో అలాగే ఒక 4 ఇలాచీ అయితే వేసుకోండి, యాలకులు. అవన్నీ కలిపి మిక్సీ పట్టేయండి. సో ఇప్పుడు మనం మినపప్పు పొడి, అలాగే బెల్లం, అలాగే 4 యాలకులు వేసి మనం మిక్సీ అయితే ఇంకా ఫైన్గా అయితే పట్టుకున్నాము. చూడండి, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుంది, చాలా మెత్తగా ఉంది. సో ఇప్పుడైతే మనం సున్నుండలు రెడీ చేసేద్దాం. సున్నుండలు చూస్తే మీకు ఒక సాంగ్ అయితే గుర్తు రావాలి, గుర్తొస్తే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో నెయ్యి తీసుకొని అది కొంచెం వేడిగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మినప్పప్పు పొడిలో ఈ నెయ్యి అయితే కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. సో చెప్పాను కదండి, నెయ్యి అయితే కొంచెం వేడిగానే ఉండాలి, అప్పుడే ఆ పొడిలో బాగా మిక్స్ అవుతుంది. చాలేదంటే కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఫైనల్లీ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. చూడండి, ఇప్పుడు మనం రౌండ్గా చేసేకైతే కుదురుతుంది. సో ఇలా వచ్చేదాకైతే మనం మిక్స్ చేస్తూనే ఉండాలి, నెయ్యి చాలుకుంటే కూడా వేస్తూ ఉండాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో సున్నుండలు. ఒకవేళ సున్నుండలు రౌండ్గా రాకుండా అలాగే పొడిగా కానుంటే ఇంకొంచెం నెయ్యి వేసి మిక్స్ చేసి సున్నుండలు అయితే చుట్టండి, అప్పుడు చాలా బాగా వస్తాయి. సో ఇంతేనండి, మన ఇంట్లో ఉండే బెల్లం, మినపప్పు, యాలకులు, నెయ్యి, ఈ 4 ఉంటే మనం ఇంట్లోనే చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సున్నుండలు. చూడండి, సున్నుండలు చూసేకి ఎంత బాగున్నాయో, తినేకి కూడా అంతే బాగుంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అను టాకీస్.